చేస్తున్నారు. నేరుగా డబ్బులనేవి మీ ఖాతాల్లోకైతే జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాకినాడ రేవు భాగోతం తేల్చాక కేంద్ర ఆలోచన అయితే మారుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తప్పవన్న నిర్ణయం, ఈ దిశగా అధ్యయనం. మరోవంక బియ్యం ఎగుమతులకు ఆస్కారం, వ్యాపారస్తులకు తగినన్ని నిల్వలు మార్కెట్ ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు. ఇక అంతర్జాతీయ మసకబారకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక కాకినాడ రేవు నుంచి కోట్ల టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు యథేచ్ఛగా తరలిస్తున్న వైనం వెలుగు చూడడంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేసే దిశగా కేంద్రంలో ఆలోచనలు మొదలయ్యాయి. కిలోకు సుమారు 42 రూపాయల నుంచి 50 రూపాయల వరకు భారాన్ని భరిస్తూ ఈ బియ్యాన్ని పేదలకు ఇస్తుంటే అందులో పగాన్ని కూడా ఇవ్వడం లేదు. సగానికి పైగా బియ్యం అక్రమ మార్గాల్లోనే తరలిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతున్న ఆ ప్రయోజనం లబ్ధిదారులకైతే చేరడం లేదు. బియ్యం బదులుగా నేరుగా తాము భరిస్తున్న సబ్సిడీ ఆర్థిక భారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేందుకు గల అవకాశాన్ని కేంద్రం అయితే పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా అధ్యయనాలు మొదలయ్యాయి. పేద బడుగు బలహీన వర్గాలతో పాటు దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 81,35,00,000 మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం లేదా గోధుమల్ని ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. ఇలా ఏటా 8,55,00,000 టన్నుల బియ్యం, గోధుమల్ని ఉచితంగా ఇస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని అయితే మోస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారంలో ఎవరున్నా ఈ అక్రమాలు అడ్డుకోలేకపోతున్నారు. అధికారులు, పాలకులు, రాజకీయ నాయకులు సైతం ఈ బియ్యం స్మగ్లింగ్ యథేచ్ఛగా స్మగ్లింగ్ ను నిరోధించలేకపోతూ ఉన్నారన్నమాట. ప్రభుత్వాలు భరిస్తున్న భారీ సబ్సిడీ పరోక్షంగా బియ్యం పై వినియోగదారులు కేవలం కిలో 10 రూపాయల చొప్పున స్మగ్లర్ల ఆదాయ వనరుగా మారింది. ఇక ఇదే బియ్యంపై స్మగ్లర్ల కిలోకు 40 రూపాయలకు పైగా లాభాలైతే ఆర్జిస్తున్నారు.